నోట్ చేసుకున్నారు మంత్రి గారు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ కల్వకుంట్ల కవిత గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్. రవీంద్రరావు గారు చెప్పినటువంటి అంశంతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. మనకు పార్లమెంట్లో మీకు ఐడియా ఉంటుంది అధ్యక్ష, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఒకటి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉంటే సెషన్ ఎండింగ్లో దయచేసి మనం ప్రస్తావించిన అంశాల మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుందని తమరు కొంచెం ఇనిషియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గ్రేట్ అధ్యక్ష. అయితే అసెంబ్లీ సమావేశాల ముందు జరిగే ప్రిపరేటరీ మీటింగ్లో అధ్యక్ష పెండింగ్లో ఉన్నటువంటి స్టార్ క్వశ్చన్స్, అన్స్టార్ క్వశ్చన్స్, స్పెషల్ మెన్షన్స్, ఎష్యూరెన్సెస్, సార్ వీటి ఎంత బ్యాక్లాగ్ ఉంది, ఎప్పటిలోగా మీరు దీన్ని పూర్తి చేస్తారు, నెక్స్ట్ సెషన్ లోపల ఇవన్నీ కంప్లీట్ చేయమని, జరిగేవి ఉంటే జరుగుతాయని, జరగలేకుంటే జరగలేవని సమాధానాలు ఇవ్వాలనేటువంటిది మన మీటింగ్లో కూడా చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీస్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ నేను ఒక ముఖ్యమైన అంశము మీ ద్వారా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, గ్రామాల్లో పట్టణాల్లో కూడా చాలా చోట్ల ఒక కుల వివక్షత కానీ, అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. చాలా చోట్లకు మీరు వెళ్ళినట్టయితే చిన్న చిన్న ప్లేసెస్లో ఎవరి గ్లాసును వాళ్ళే కడుక్కోమని చెప్పేటటువంటి పరిస్థితి, 2 గ్లాసుల విధానం అనేది ఇంకా కూడా అన్యాయంగా రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. చాలా గ్రామాల్లో చాలా చోట్ల దేవాలయ ప్రవేశాలకు కూడా చాలామందిని రానివ్వనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ నివారించాలని చెప్పి ప్రభుత్వాలుగా మనం సివిల్ రైట్స్ డే అని ఒకటి పెట్టుకున్నాం అధ్యక్ష. ప్రతి నెల లాస్ట్ సండే ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, అట్లానే సాంఘిక సంక్షేమ అధికారి గారు, పోలీస్ ఎస్ఐ గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రజల్ని కొద్దిగా చైతన్యపరచాలని సివిల్ రైట్స్ డే అని పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడ్డట్టు నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో సివిల్ రైట్స్ డే అనేది జరుగుతలేదు అధ్యక్ష. కొంచెం సీరియస్గా ఈ అంశాన్ని పరిగణించాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో మనం చూసుకున్నట్టయితే రూరల్ క్రైమ్ కూడా ఉమెన్ మీద చాలా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అది వివక్ష కావచ్చు, సెక్యూరిటీ లేకపోవడం కావచ్చు. ఈ సివిల్ రైట్స్ డే అనేటటువంటిది చాలా సీరియస్గా తీసుకొని అవకాశం ఉంటే ఇందులో ప్రజాప్రతినిధులకు కూడా, అంటే మండల స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా ప్రభుత్వం ఏమన్నా సరికొత్తగా మరి ఉత్తర్వులు కూడా జారీ చేసి కొంచెం చైతన్యవంతంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఎల్ రమణ గారు. అధ్యక్ష, ఒక నిమిషం ధన్యవాదాలు. జగిత్యాల జిల్లాలో రోళ్లవాగు ప్రాజెక్ట్ అనేది ఆ జిల్లాలో అత్యంత ప్రముఖమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. అది 0.25 ఉన్నటువంటి టీఎంసీని 1 టీఎంసీకి పెంచి అక్కడ దాని ఆధునీకరణ గురించి అక్కడ ఉండేటువంటి భూములను పరిశీలించినప్పుడు దాదాపు 810 ఎకరాలు భూసేకరణకు అవసరం పడుతుంది అధ్యక్ష. అదంతా కూడా ఫారెస్ట్ సంబంధించింది. దానికి రెవెన్యూ శాఖ వాళ్ళు అధ్యక్ష 335 ఎకరాలు అటవీ శాఖ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి రాకపోవడం వల్ల ఈ ఆధునికరణ పనులన్నీ కూడా పెండింగ్ ఉండడం వల్ల ఆ 2 మండలాల్లో ఉండేటువంటి 50,000 ఎకరాల వరకు పంటలకు ఇబ్బంది అవుతుంది. ఈ యాసంగి పంటకు సంబంధించినటువంటి పంటేసిన రైతులకు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఆ నీటి ప్రణాళికను సక్రమంగా అమలు చేసి వాళ్ళకు నీళ్ళు అందించాలని చెప్పని వెంటనే కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులు తెప్పించి ఆ మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేయించాలని చెప్పని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా అధ్యక్ష అయిపోయింది కదా ఒక్కటి అధ్యక్ష, ఈ సెషన్లోనే సహచర సభ్యులందరూ కూడా అడిగినటువంటి ప్రధానమైన డిమాండ్ సమస్య జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు అధ్యక్ష. దాదాపు 20,000 మంది ఉన్నటువంటి ఆ యొక్క విద్యాశాఖలో అత్యంత ప్రాధాన్యంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా 18 నవంబర్ నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పని. ఆ సమస్యల పరిష్కారం ప్రభుత్వం ముందుకు రాకపోతే 10th డిసెంబర్ నాడు దీక్షలు ప్రారంభిస్తే నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్స్ రెగ్యులేషన్ చేయాలని చెప్పని, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇవ్వాలని చెప్పని, ఆ పదవి విరమణ బెనిఫిట్స్, పీటీలకు సంబంధించినటువంటి 12 నెలలకు ఉన్న పే స్కేల్ అని చెప్పని, ఎస్ఎస్ ఉద్యోగులందరూ కూడా రీఎంగేజ్ చేస్తున్న వల్ల ఆ విధానాన్ని తొలగించాలనేటువంటి డిమాండ్స్ అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళ న్యాయమైన కోరికలు, చేయగలిగిన పనులు వెంటనే చేయించాలని చెప్పని విజ్ఞప్తి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తాతమాది గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఒక ఇంపార్టెంట్ ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ
ఆదాయం లేదు, డబ్బులు లేవనేటువంటి అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. ఇంకో పక్కనేమో ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొట్టేటువంటి చర్యలు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా అనేది చేస్తుంది. ప్రత్యేకించి మా ఖమ్మం జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి బార్డర్గా ఉండటం వల్ల మీ సూర్యాపేట జిల్లా కూడా ఆంధ్ర రాష్ట్రానికి బార్డర్గా ఉంది అధ్యక్ష. ప్రత్యేకించి ములుగు, భద్రాచలం, పినపాక, మధిర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలోకి వస్తుంది. దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు, రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కూడా కుమ్మక్కు అవుతారు. దీనివల్ల వేలాది కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడుతుంది. అనేక సందర్భాల్లో ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల యొక్క కార్యాలయాల నుంచి కూడా ఫోన్లు పోతున్నాయి. మేము అధికారులను క్వశ్చన్ చేస్తున్నాం. పేపర్లు రాగానే ఏమయ్యా ఇదేం పద్ధతి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ పోతుంది కదా అంటే, మేమేం చేయాలి సార్, లారీ పట్టుకుంటున్నాం కానీ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చి వదిలిపెట్టమని చెప్తున్నారన్నారు. ఒకవేళ అది వాస్తవమే అయితే దాని మీద విచారణ చేయమని అడుగుతున్నాం. ఏదైనా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టేటువంటి ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపాలని, వారిని పీడీ యాక్ట్ పెట్టాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇదే మినిస్టర్ గారు. నెక్స్ట్ కోదండరామ్ గారు. అధ్యక్ష, ప్రభుత్వము